హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాలక్ పకోడీ చేస్తున్నానండి. మొన్న మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పాలక్ పకోడీ చేశారు. అప్పటి నుంచి నాకు పాలక్ పకోడీ చేయాలని కోరిక. ఈరోజు నేను పాలక్ పకోడీ చేస్తున్నాను. ముందుగా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం అన్నీ కట్ చేసుకొని తరిగి పెట్టుకున్నాను. పాలకూరను కూడా చక్కగా సన్నగా తరిగేసి కడిగి పెట్టుకున్నాను. ఎప్పుడు మనం క్యాబేజీ పకోడీలు, పచ్చిమిరపకాయ పకోడీలు ఇలా తింటాం, కానీ వెరైటీగా పాలకూర పకోడీలు చేద్దామని ఈరోజు అనుకున్నాను. చూడండి, నేను ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆకు మట్టి ఉంటుంది కదా, అలా కడిగి పెట్టుకున్నాను. ఈ పాలకూరలో ఉల్లిపాయలు అన్నిట్లో 1 కప్పు శనగపిండి, 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగనే ముందు నీళ్ళు పోయకుండా మొత్తం కలుపుతున్నాను. మెత్తగా ఉంటాయి కదా పకోడీ. ఇలా నీళ్ళు లేకుండా ముందు ఆకులోనే కొద్దిగా తడి ఉంటుంది కదా, తర్వాత మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మనకు రుచికి తగ్గ కారం వేసుకోవాలి. అంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసాం కదా, కొద్దిగా కారం తక్కువగానే వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. మొత్తం పిండి ఈ ఉల్లిపాయలు, ఆకుకూర కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నీళ్ళు వేయట్లేదు నేను, ఎందుకంటే ఆకులోనే తడి ఉంటుంది కదా, అందుకని నీళ్ళు వేయట్లేదు. తర్వాత మనం కలుపుకొని నిదానంగా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, నేను ఇలా కలుపుకున్నాను. చూడండి, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మొత్తం ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు, పిండి పలచనవుతుంది. ఇదిగోండి, నేను ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం పిండి అంతా సరిగా కలుపుకున్న తర్వాత పైకి కిందకి పిండి కలుపుకోవాలి. అదిగోండి, చూడండి, చక్కగా కలిపేసాను. చాలా టైం పట్టింది నాకు మొత్తం ఆకు అంతా మిక్స్ కలపడానికి. ఇంకా వేసుకునే వాళ్ళు ధనియాల పౌడర్, అవి మసాలా, గరం మసాలా వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏం వేసుకోవట్లేదు, నార్మల్గానే వేసుకుంటున్నాను. అవునండి, నూనె కాగిందో లేదో చూసుకుంటున్నాను. నూనె కాగింది. అదండి, నూనె కాగింది. ఇప్పుడు ఇంకా నేను వేసుకుంటున్నాను. ఇలా అన్నీ బాండీలో వేసుకొని వేయించుకోవాలి. చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. నాకు ఎన్ని రోజుల నుంచో ఇలా చేయాలని కోరిక. అదిగోండి, ఇలా వేసుకున్నాను. కొద్దిగా వేసుకున్నాను నేను, ఎక్కువ బాండీ నిండా వేయట్లేదు. అండి, ఇప్పుడు ఒకసారి గరిటె పెట్టి తిప్పుతున్నాను. చూడండి, బాగున్నాయి కదా, చూస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. చాలా బాగుంది, నాకు చూస్తుంటేనే బాగుంది. అంతేనండి, ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎర్రగా వేయించుకున్నాను. అంతేనండి, పకోడీ రెడీ అయిపోయింది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.